క్రిస్మస్ మూవీస్ లిస్ట్ లో నీ పేరు చెప్పాలన్నాడు కదా పైడా. చూసుకున్నామని చెప్పి అన్నాడు కదా పైడా. ఇప్పుడు ఆ మూవీ బ్లాక్ బాస్టర్ అయ్యి ఈరోజు ఆ షేర్లే పెరిగి 10 కోట్లు అయ్యాయి. ఇప్పుడు ఆ మూవీ బ్లాక్ బాస్టర్ అయ్యి క్రిస్మస్ కింగ్ అయింది. ఇంకా ఎవడి వాల్యుయేషన్ అవసరం లేదు, నువ్వే క్రిస్మస్ కి చక్రం తిప్పొచ్చు మన హైదరాబాద్ థియేటర్స్ అన్నింటిలో. హలో ఆల్, వెల్కమ్ టు యాపిల్ పండ్. అండ్ ఇప్పుడైతే విమల్ థియేటర్ లో శంబాల మూవీ చూడడం జరిగింది. ఇంకా మూవీ ఎలా ఉందంటే ఆసమ్ పర్ఫార్మెన్స్, మైండ్ భోజనం లోపల సీరియస్లీ ఆసమ్. అసలు పిచ్చెక్కి పోయింది మూవీ అయితే. అసలు మెంటల్ అనుకో, భలే ఉండే సినిమా. అసలు ఈ సినిమాని మీరు మిస్ అయితే 2 minutes సైలెన్స్ ఫర్ ద పీపుల్ హూ విల్ మిస్ దిస్ మూవీ ఇన్ థియేటర్. నేను అసలు ట్రైలర్ చూడకుండా నేను పోయినా. యాక్చువల్లీ నా ఫోన్లో ఛార్జింగ్ 10% ఉండే. ఇక ఆఫీస్ నుంచి వెళ్ళి స్పీడ్కి వెళ్ళిపోయినా. ఆ 10% ఛార్జింగ్ వచ్చేటప్పుడు కూడా 10% ఉండే. అంటే నేను ఒక్కసారి కూడా ఫోన్ ఓపెన్ చేయలేదు. సీట్ ఎడ్జ్ అనమాట. యాక్చువల్లీ ఇంటర్వెల్లో కూడా నేను పాప్కార్న్ కొన్నా. అంత బాగుండే సినిమా. అయ్యో బాబాయ్, అమ్మ బాబాయ్, సీన్లు తిరిగేస్తున్నాయి, ట్విస్టులు తిరిగేస్తున్నాయి, వేరే ఉండే. అసలు మీరు ఈ మూవీని అసలు మిస్ అవ్వకూడదు. ఇక మూవీ పాజిటివ్స్కి వస్తే అసలు మూవీలో 90% ఎక్స్పీరియన్స్, సౌండ్ ఎక్స్పీరియన్స్ అసలు బాగా డిజైన్ చేసిరు. అంటే నెగిటివ్కి ఏమో సహస్ర రహస అని ఒక సౌండ్ వస్తుంది, అండ్ పాజిటివ్కి దేవత సౌండ్, గజ్జల సౌండ్ వస్తుంది. ఈ 2 సౌండ్లకి అసలు వాళ్ళు భలే తీసుకున్నారు. ఆ సౌండ్లకి పిచ్చెక్కిపోయింది. యాక్చువల్లీ ఒక అరుంధతి, ఒక విరూపాక్ష, ఇది ఇంకోటి, ఇది పీక్స్. శంబాల్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది. పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. యాక్చువల్లీ హీరో పర్ఫార్మెన్స్ కన్నా ఒక దాని నుంచి ఇంకో దానిలో ఎప్పుడైతే ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుందో ఆ చెడు అనేది, వాళ్ళ పర్ఫార్మెన్స్ మీరు చూస్తే మెంటల్ ఎక్కిపోతుంది. అసలు భలే తీసారు. కెమెరా యాంగిల్స్ కూడా చాలా బాగుండే, మ్యూజిక్ బాగుంది. సాంగ్స్ 3 సాంగ్స్, 2 సాంగ్స్ అయితే పిచ్చెక్కిపోయింది, చాలా బాగుంది. ఒక సాంగ్ కొంచెం అనిపించింది. అండ్ ఇది మూవీకి పాజిటివ్స్. యాక్చువల్లీ రన్ టైం కూడా ఎక్కడ మీకు లాగ్ అనిపించదు. యాక్చువల్లీ ఎంత పెద్ద సినిమా అయినా ఒక 2 చోట్ల లాగ్ అనిపిస్తుంది, కానీ ఎక్కడ మీకు లాగ్ అనిపించదు. మీకు నెగిటివ్స్కి వస్తే సమ్ టైమ్స్ ఇది ప్రెడిక్టబుల్ అనిపిస్తుంది. రిపీట్ చేసిన మ్యూజిక్ రిపీట్ చేసిన ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఈ చిన్న బడ్జెట్ ఇలాంటి మూవీ అవుట్పుట్ రావడం చాలా గొప్ప, చాలా గ్రేట్. అసలు హ్యాట్స్ ఆఫ్ అనుకోవచ్చు. మంచిగా తీసిన మూవీ మీద పిచ్చి లేకపోతే కానీ ఇలాంటి మూవీ రాదు. మంచిగా వచ్చింది అవుట్పుట్. ఈ మూవీని మీరు మిస్ అయ్యారనుకోండి, ఇక నేను చెప్పాను. స్టోరీ విషయానికి వస్తే, శివుడికి రాక్షసుడికి యుద్ధం జరిగినప్పుడు శివుడి నుంచి వెళ్ళి కింద పడిన ధార, రాక్షసుడి నుంచి వెళ్ళి కింద పడిన ధార, రాక్షసుడి నుంచి వచ్చిన ధారనే ఆ శంబాల ఊర్లో పడిన తర్వాత, అండ్ నెక్స్ట్ ఏం జరిగింది అసలు తర్వాత ఆది ఇక్కడికి వచ్చి అసలు సాల్వ్ చేసిందా లేకపోతే వాళ్ళలో కలిసిపోయిందా అనేది మూవీ స్టోరీ. ఈ మూవీ స్టోరీ కన్నా అసలు ఆ మధ్యలో వచ్చే ట్విస్ట్లు వేరే లెవెల్ ఉంటుంది. అండ్ మూవీలో ఇంకోటి చెప్పాలంటే, ఇది ఏ రేటెడ్ మూవీ. చిన్నపిల్లల్ని కొంచెం దూరం పెట్టండి. కొన్ని సీన్స్లో మనకి చాలా కెమెరా యాంగిల్ లోపల తీసుకెళ్ళి చూపిస్తాడు. అది కొంచెం ఏ రేటెడ్ మూవీ. క్యాషన్ కి ఆల్రెడీ హమ్ క్యాషన్ కి ఏ రేటెడ్ మూవీ హే ఆల్రెడీ కియా. ఇక మూవీ ఫైనల్ వర్డిక్ట్ అంటే క్రిస్టమస్ కింగ్. అంతే, క్రిస్టమస్ కింగ్ ఇచ్చి పడేసిండు. అసలు ఇది కమ్బ్యాక్ ఆఫ్ ఏ మ్యాడ్ మ్యాన్ అన్నట్టు, ఆది గారి కమ్బ్యాక్. ఇలాంటి కమ్బ్యాక్ నేను ఎక్కడ ఊహించలేదు, ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు సీట్లో కూర్చుంటే మీకు ఏదో ఒక ఎనర్జీ లాగుతుంటే అనిపిస్తుంది. అసలు రోమాలు నిక్కబుడుచుకుంటే చూస్తే ముందు థియేటర్ ఉంటుంది, ఆ థియేటర్ నుంచి వెళ్ళి జనాలు అసలు ఆ సీన్స్ మొత్తం వచ్చి మన మీద పడినట్టు అనిపిస్తుంది. అంత బాగుంటుంది. మీరు అసలు మిస్ అవ్వకండి. ఫైనల్ వర్డిక్ట్, ఇట్స్ ఏ బ్లాక్ బాస్టర్, క్రిస్మస్ ధమాకా అండ్ క్రిస్టమస్ కింగ్ అన్నట్లు. అండ్ క్రిస్టమస్కి ఇదే బెస్ట్ మూవీ. అండ్ నెక్స్ట్ మూవీస్ చూసిన తర్వాత మిగతా నుంచి నేను చెప్తాను. ఇప్పటివరకు అయితే ఇదే క్రిస్టమస్ కింగ్. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ రివ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యాపిల్ పండు. కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.